తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్కి టెన్షన్ మొదలైంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కొంత అవినీతి జరిగింది, అక్కడ కుంగిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ ఏదైతే పీస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసేసి దాదాపుగా 15 నెలల నుండి 116 మందిని విచారించిన తర్వాత ఒక నివేదిక తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇవ్వడం అయితే జరిగింది. ఆ నివేదిక పైన అసెంబ్లీలో చర్చ జరుపుతామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు నుండి మరి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న కేసీఆర్ కొంత టెన్షన్కి గురైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ఎప్పుడు కూడా టెన్షన్కి గురి కాలేదు, తాను ప్రస్తుతం టెన్షన్కి గురవలసిన పరిస్థితి వచ్చింది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న మాజీ మంత్రి అయిన బీఆర్ఎస్ కీలక నేత అయిన హరీష్ రావుతో భేటీ కావడం, అదేవిధంగా కీలక నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భేటీ అవ్వడము, మరి న్యాయ నిపుణులను కూడా భేటీ అవ్వడం కూడా ఈ ఏదైతే హఠావుట్టిగా ఇవన్నీ జరగడం కూడా కొంత టెన్షన్కి గురవుతా ఉన్నాడు కేసీఆర్ అనే వార్తలు ఇప్పుడు చక్కర్లు అయితే కొడతా ఉన్నాయి. నిన్న హరీష్ రావుతోని మాట్లాడే సమయంలో కూడా అనేక అంశాలు చర్చనీయంగా జరిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీష్ రావుకి పూర్తి బాధ్యతలే అప్పగించినట్టు కూడా కనబడతా ఉంది. అసెంబ్లీ వేదికగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని మనం ఖచ్చితంగా ఏదైతే ధీటుగా సమాధానం ఇవ్వాలి, ఆ నివేదికకి ఖచ్చితంగా సరిపోయే సమాధానాలు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూర్చొని మరి వాటికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా స్వీకరించడం అయితే జరిగింది. వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, అసలు వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్దామని అనుకున్నారు, కాకుండా అక్కడ ఏ విధంగా జరిగిందనే అంశాలపైన క్లియర్ కట్గా నిన్న కేసీఆర్ హరీష్ రావు కూర్చొని ఒక నివేదిక తీసుకొని రావడం అయితే జరిగింది. గతంలో కూడా హరీష్ రావు అనేక సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మరొకసారి తనకి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో ఒక పెద్ద టీవీ ఏర్పాటు చేస్తే దాంట్లో కూడా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ ఇస్తాను, అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను ఖచ్చితంగా వివరిస్తాను అంటూ హరీష్ రావు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 కుంగిన పిల్లర్లు కాదు, దానికి సంబంధించిన రిజర్వాయర్లు కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన సైడ్ కాలువలు కావచ్చు, వాటి అంశాలన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకి తెలిసే విధంగా మేము బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నామన్నట్టు ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇటు హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ మొదలైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు కూడా యూరియాకు కొరత ఉంది అనే నినాదాలతోని అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేస్తూ మరి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేతృత్వంలో ఇప్పుడు అసెంబ్లీ మాత్రము బాగా చర్చనీయంగా జరగబోతా ఉంది, హీట్ ఎక్కబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నామన్నట్టు నిన్న చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ టైంపాస్ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందు తీసుకొని వస్తూ ఉంది. వరదలు వచ్చినాయి, ఆ వరదలకు సంబంధించిన ఏవైతే నిధులు ఇవ్వకుండా, వరదలకు సంబంధించిన సహాయక చర్యలు చేయకుండా ఇప్పుడు అసెంబ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తీసుకొని వచ్చి టైంపాస్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది అన్నట్టుగా నిన్న బీజేపీ నేతలు మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరొక వైపు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్, సర్పంచ్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, వీటన్ని అంశం మీద కూడా అసెంబ్లీలో చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ఇవి అన్ని నేతృత్వంలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ మరి అసెంబ్లీకి రాడు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబోయే స్థానిక ఎన్నికలలో గెలవాలంటే మరి కేసీఆర్ మాట్లాడాల్సిందే, అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్కి సమాధానం ఇవ్వాల్సిందే అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, తన టెన్షన్ ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నివేదికని మరి వాళ్ళు సమాధానం ఇస్తారా లేదా అనేది కూడా మనమైతే చూడబోవాలి.